దివ్య ప్రసాద ప్రభువునందు మిగిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు కథోలిక శ్రీ సభలో పోప్ లియో గారు ధన్య కార్లో అక్యూటిస్ని పునీత కార్లో అక్యూటిస్గా ప్రకటిస్తూ ఉన్న గొప్ప రోజు ఇది. ఫుట్బాల్ ఆట ఆడి, మొబైల్ ఫోన్ వాడి, ఇంటర్నెట్ వాడి, ఇదంతా దేవుని రాజ్యం కోసం వాడి, చిన్న వయస్సులోనే క్యాన్సర్ జబ్బు వచ్చినా కూడా దివ్య ప్రసాదం మీద గొప్ప ప్రేమలో ఎదిగినటువంటి ఒక చిన్న కుర్రోడిని నాకు నీకు గొప్ప ఆదర్శముగా తల్లి తిరుసభలో ఈనాడు పునీతుడుగా పోప్ లియో గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ కొత్త తరములో పునీతుడుగా జీవించాలంటే అంత కష్టం కాని కార్యమని ఈ వ్యక్తి యొక్క జీవితం మనందరికీ నేర్పిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కొత్త తరములో కూడా పునీతుడుగా మారడానికి నాకు నీకు అవకాశం ఉందని, నేను నువ్వు వాడుతూ ఉన్న మొబైల్ ఫోన్ కానీ లేదా ఇంటర్నెట్ కానీ వాడుతూ ఉన్న వస్తువులు కానీ ఆడిన ఆటలు కానీ ఇదంతా దేవుని రాజ్యంలో చేరడానికి కారణమైనటువంటి రీతిగా మనం వాడుకోవాలని ఈ వ్యక్తి యొక్క జీవితం మనందరినీ తెలియపరుస్తుంది. చిన్న వయసులోనే ఆయన క్యాన్సర్ జబ్బు వచ్చి మరణించారు. ఈ చిన్న వయసులోనే ఆయన దివ్య ప్రసాదం మీద అంత ప్రేమ కలిగి జీవించారు. ఆయన అన్నారు, దివ్య ప్రసాదమే దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి సులువైనటువంటి గొప్ప మార్గం అని. ఈ కొత్త తరంలో కూడా ఏమైనా సహోదరి సహోదరులారా, బిడ్డలారా, దేవుడు కోరుకునే రీతిగా జీవించి ఆ పునీతుని యొక్క బాటలో నడిచి విశ్వాసంతో ఆ పరలోక రాజ్యాన్ని చేరడానికి తగినటువంటి యోగ్యత కొరకు పునీతుని యొక్క మధ్యలో అడిగి వెళ్ళడం విశ్వాసంతో ప్రార్థిద్దాం. దేవుడు మనందరినీ దీవించగలగా. ఆమేన్.